कुली कुतुब शाह फरमाना भागमती की दिल नजराना हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद 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 शहर हमारा हैदराबाद పట్నంలోన బరాతువు మన హైదరాబాద్ కల్చర్ బరాత్ తీసామంటే మామూలు ఉండదు. పట్నంలోన బరాతువు లష్కరులోన కవాతువు పట్నంలోన బరాతువు లష్కరులోన కవాతువు యుద్ధ పిరంగుల ఆవాజువు యుద్ధ పిరంగుల ఆవాజువు ఆ మక్కా మసీదు నమాజువు हैदराबाद हैदराबाद शहर हमारा हैदराबाद 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 प्यारा प्यारा हैदराबाद తాళం తప్పెటనాదాలు పోతరాజుల కొరడాలు ఇవాళ రేవంత్ రెడ్డికి పోతరాజులు యాడికొస్తలేరు, బోనాలు యాడికొస్తలేవు. బతుకమ్మనైతే పట్టనే పట్టదు. తెలంగాణ తల్లి చెన్నైకి బతుకమ్మను తీసేసిండు, కానీ ఆయనకి ఎవరు యాడికి వస్తున్నారు? ఎన్టీ రామారావు యాడికి వస్తున్నారు, రాజశేఖర రెడ్డి యాడికి వస్తున్నారు, తెలంగాణ నిధులు దోచుకున్న వాళ్ళు గుర్తుకొస్తున్నారు, తెలంగాణ నీళ్లు దోపిడీ చేసిన వాళ్ళు గుర్తుకొస్తున్నారు, హైదరాబాద్ భూముల్ని కబ్జా చేసిన వాళ్ళు గుర్తుకొస్తున్నారు, హైదరాబాద్లో తెలంగాణకి బతుకు లేకుండా చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి తలుచుకుంటున్నాడు. మనం జయశంకర్ సార్ని తలుచుకుంటున్నాం, మనం నాయి నరసింహారెడ్డి గారిని తలుచుకుంటున్నాం, రేవంత్ రెడ్డి ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రులను తలుచుకుంటున్నాం. అది తేడా. ఎంత మంచి కల్చర్ మనది, సామరస్యంతో ప్రేమపూర్వకంగా అనుబంధాలతో ఉండే సంస్కృతి మన హైదరాబాద్ సంస్కృతి. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ మల్లే, ఇది మంచిగా వినాలి మీరు ఈ మాట. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ एक में तो पियई रानी चाय मल्लेश मस्तान भाई भाई एक में दो पियई रानी चाय तेलंगाना वालों का पसीना है तेलंगाना वालों का पसीना है हैदराबाद की हसीन है हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद 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 शहर हमारा हैदराबाद 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 प्यारा प्यारा हैदराबाद मीठा मीठा हैदराबाद प्यार हमारा हैदराबाद पहचान हमारा हैदराबाद शान हमारा हैदराबाद. హైదరాబాద్ అనేది ఒక ముత్యాల హారం అయితే, ఒక ధగధగ మెరిసే ముత్యాల హారం అయితే, ఆ హారంలో మధ్యలో చెమట చుక్కలతో ఆత్మీయమైన అనుబంధాలతో మెరిసిపోయే బంగారు పతకం ముషీరాబాద్. హైదరాబాద్ ముత్యాల హారం అయితే దాని మధ్యలో ఉన్న బంగారు పతకం ముషీరాబాద్. జామా మసీద్ ఆజా. ముషీరాబాద్ అంటే ఏం యాదికి వస్తుంది? జామా మసీద్ ఆజా. దాయిరా, దాయిరా సర్కిల్ అంటే ఏమి? రామ్నగర్ చేపల మార్కెట్. దాయిరా చేపల మార్కెట్లో సుగంధం మజా. జామా మసీద్ ఆజా చేపల మార్కెట్లో వచ్చే సువాసన మజా. భోలక్పూర్ కష్టజీవుల భోలాతనం, జనసమ్మర్దంతో కళకళలాడే క్రాస్ రోడ్స్ సందడి, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే సంజీవని గాంధీ హాస్పిటల్, ఇవన్నీ గుర్తొస్తాయి ముషీరాబాద్ అంటే. బిజీ హై ముషీరాబాద్ अपने हर गली के साथ, बिजी है मुशीराबाद अपना हर गली के साथ, फिर भी पुरानी यादों की चाशनी है इसके साथ, पुरानी यादों की चाशनी है इसके साथ. అంటే ఏంటంటే ముషీరాబాద్ ప్రతి గల్లీలో ఎప్పుడు ఎంతో బిజీగా ఉంటుంది,
సందడిగా ఉంటుంది. కానీ ఇప్పటికీ ఇక్కడి వాతావరణంలో పాత జ్ఞాపకాల తీయదనం ఉంటుంది. ఈ ముషిరాబాద్ గల్లీలలో పాత జ్ఞాపకాల తీయదనం ఉంటుంది. ఒకవైపు విశ్వనగరంగా వెలుగొందుతూనే గంగా జమున తహజీబ్ సౌందర్యాన్ని వెదజల్లుతున్న హైదరాబాద్ సంస్కృతికి పట్టుకొమ్మ ముషిరాబాద్. ఈ ముషిరాబాద్ పేరు తెలుసుకోగానే నాకు ఇద్దరు యాదకొస్తారు. ఇద్దరు బోలా మనుషులు. ఎవరా ఇద్దరంటే, ఒకరు 6 అణాల కూలీగా జీవితాన్ని ప్రారంభించి ట్రేడ్ యూనియన్ నాయకునిగా ఎదిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన టంగుటూరు అంజయ్య, టి అంజయ్య. ఈ పచ్చపత్రికలు ఉన్నాయి కదా, ఇవాళ కూడా కేసీఆర్ను పొద్దున్నేస్తే అవమానిస్తాయి, కేటీఆర్ను పొద్దున్నేస్తే అవమానిస్తాయి, మన మీద దుష్ప్రచారాలు చేస్తాయి. ఇది ఇవాళ మొదలుగాలే. కేసీఆర్ అంటే మాటల మాంత్రికుడు, మోసగాడు, మాటల మరాఠీ, ఫామ్ హౌస్కి చేరుకున్నాడు. ఫామ్ హౌస్ చేరిన కేసీఆర్. ఫామ్ హౌస్ ఎవరికి లేవా? ఒక కేసీఆర్కి ఉందా? కేసీఆర్కి మాత్రమే ఫామ్ హౌస్ ఉన్నట్టు, ఫామ్ హౌస్ అంటే అదేందో తప్పైనట్టు ప్రచారం చేసింది. ఇదే బండి సంజయ్. పొద్దు లేస్తే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ పరిపాలన. లాస్ట్కి ఏమైంది? ఆయన నాటకం అంతా ఫామ్ హౌస్లే తెల్లారింది కదా. ఒక బదనాన్ని. ఇది తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు పచ్చపత్రికలు మొదలుపెట్టాయి అన్నమాట. ఇదే పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడు విషపుత్రికలు అంజయ్యను నానా రకాలుగా అవమానించాయి. కొంచెం నేను చరిత్రలో పోతున్నాను. అంజయ్య పాపం అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడతాడు. తెలంగాణ భాషను ఎంత ఎక్కిరించినో మీకు తెలుసు. మనం ఎప్పుడన్నా అరే యాది మనిషిని అంటే యాది ఏమిటి అసహ్యంగా అంటారు. యాది మనుషులు అనొద్దు. చల్ల అంటే చల్ల ఏమిటి మజ్జిగ అనకూడదు అని. ఆయన పాపం ఒకసారి కృష్ణా బేసిన్కి పోయి ఇక్కడ తేలు పడుతుందా అన్నాడట. అంటే నూనె ఆయిల్ పడుతుందా అని అంజయ్ అన్నాడు. దానికి ఆ పత్రికలు ఏం రాసినాయంటే, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న, బోనం కుండల మన దీపం ఎట్లుంటుందో తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న అట్లా. నమస్తే. తను కూడా ఒక అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చి ఒక విజయవంతమైనటువంటి రాజకీయ జీవితం కలిగినటువంటి నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న. మీకు సనత్ నగర్కు ఒక పోలిక ఉన్నది. మీ దగ్గర ఏముంది? ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా. ఆజామాబాద్ అంటే ఇండస్ట్రీ. సనత్ అంటే కూడా ఇండస్ట్రీ అనే అర్థం, పరిశ్రమ అని అర్థం. సనత్ నగర్ అంటే కూడా పరిశ్రమలు ఉన్న ప్రాంతం. ఆ అంజయ్య పాపం ఆయన ఆ కృష్ణా బేసిన్లో తేలు పడుతుందా అని అంటే అంజయ్య భాషను ఎక్కిరించింది. అంజయ్య భాషను ఎక్కిరించి అంజయ్యను అవమానించింది. ఆయన పాపం హాస్పిటల్కి పోయి ఆయన చదువుకోలే, ఆయనకు తెలియదు, ఆయన అన్నడో లేదో కూడా తెలియదు. ఇట్లాంటి జోకులు ఆయన మీద పుట్టించారు. ఆయన అక్కడ లేబర్ రూమ్ అని రాస్తుంటే ఇలా లేబర్ విశ్రాంతి తీసుకుంటారా అని అడిగిందట ఆయన పాపం. అది ప్రసవాల గది అని ఆయనకు తెలియదు. అని అన్నడో లేదో కూడా తెలియదు. అటువంటి జోకులు ఆయన మీద పుట్టించి ఆయనను అవమానపరిచింది. ఆయన హెలికాప్టర్ వాడితే, అంజయ్ హెలికాప్టర్ వాడితే ఎప్పటికీ ఆయన హెలికాప్టర్కు యాదగిరి అని పేరు పెట్టింది. మీకు తెలుసు, యాదగిరి అనే పేరును కూడా అవమానించింది తెలంగాణలో. సినిమా డైలాగులు రాద్దు, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నేను చేసేది దాదాగిరి అని. అంటే యాదగిరి అని పేరున్న వాళ్ళంతా దాదాగిరి చేస్తారని సినిమాలలో అట్లా చిత్రీకరించేవాడు యాదగిరి అనే పేరును. ఆయన హెలికాప్టర్కు యాదగిరి అని పేరు పెట్టిండు. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దూరదర్శన్ వాళ్ళు వచ్చారు. సార్ మేము ఆంధ్ర ఛానల్కు సప్తగిరి అని పేరు, తెలంగాణలో ఏం పేరు పెట్టమంటారు అని అడిగింది దూరదర్శన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే కేసీఆర్ చెప్పింది ఏందో తెలుసా? యాదగిరి అని పెట్టండి అని చెప్పింది. ఇవాళ మీరు చూడండి, దూరదర్శన్ తెలంగాణలో వచ్చే ఛానల్ పేరు యాదగిరి. ఆ యాదగిరి అని హెలికాప్టర్కు పేరు పెడితే
ఆయన ఎక్కిరిచ్చారు అంజయ్యని. ఆయన ఎప్పుడు హెలికాప్టర్ వాడతాడని చెప్పి ఆయన ఏలికి ఒక హెలికాప్టరు బొమ్మను చిన్నపిల్లలుగా బొమ్మను పెట్టుకున్నట్టు ఆ బొమ్మ చుట్టినట్టు కార్టూన్లు వేసి అంజయ్యని అవమానించారు. అంటే ఈ మొదటి నుంచి కూడా తెలంగాణ నాయకుల్ని అవమానించటం అనేది వీళ్ళకి అలవాటు. దుష్ప్రచారాలు చేయడం అనేది అలవాటు. అట్లా భయంకరమైన దుష్ప్రచారం చేసి ఇప్పటికి కూడా చూడండి, మీరు కేటీఆర్ మీద ఎన్ని అభాండాలు వేస్తున్నారు. కేటీఆర్ మందు కూడా ముట్టడాన్ని ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్ బర్త్డేలో షాంపెయిన్ బాటిల్ పట్టుకుంటే ఆ ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. నిన్న నిజానికి ఆయన మందు ముట్టాడు, కానీ ఆయన మీద డ్రగ్స్ తీసుకుంటాడని ప్రచారం చేస్తారు. అంటే బటగాల్సి మీద వారేస్తారు. ఇదే ఆంధ్ర నాయకులు మీకు చేస్తారా? చేయండి. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఆ రోజు ఉద్యమ కాలంలో మన మీద వ్యతిరేకంగా ఆంధ్ర పత్రికలు, ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాలు ఏ విష ప్రచారం చేసినాయో అదే ప్రచారం, అదే మాటలు ఇప్పటికీ వీళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు ఎవరి మనసును కలిగి ఉన్నారు, ఎవరి మానసికతను కలిగి ఉన్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వీళ్ళ మనసులో ఎవరున్నారో, వీళ్ళ బుద్ధి ఎటువంటిదో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఒకటి అంజయ్ యాడికి వస్తాడు, రెండో వ్యక్తి నాయని నరసన్న. ముషిరాబాద్ అంటే యాడికి వచ్చేది నాయని నరసన్న. ఒక సోషలిస్ట్ నాయకుడిగా 1969 ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వామిగా నాయని నరసింహారెడ్డి గారు లాఠీలకు ఎదురొడ్డినటువంటి వీరుడు ఆయన. ఆయన అంటే అభ్యుదయవాదులకు, విప్లవకారులకు కొండంత అండ నాయని నరసింహారెడ్డి గారు అంటే. మళ్ళా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన భాగం. ఆ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోలవరం పొక్క వెలిచి రాజశేఖర రెడ్డి నీళ్లు దండకపోతుంటే కేసీఆర్ గారు ఇంత దుర్మార్గం వీళ్ళు చేస్తున్నప్పుడు మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండొద్దు, మనం మంత్రి పదవులకు రాజీనామా చేయాలి అని చెప్పి అమెరికాలో ఉన్నాడు నాయని నరసింహారెడ్డి. ఇక్కడి నుంచి టెలిగ్రామ్ పంపిర్రు ఆయన, మీరు రాజీనామా చేయాలంటే. ఎందుకు చేయాలని కూడా అడగలే, తెలంగాణ కోసం రాజీనామా చేయాలి అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అమెరికా నుంచే ఫ్యాక్స్ చేసినటువంటి నిజమైన తెలంగాణ వాది మన నాయని నరసింహారెడ్డి గారు. జోహార్ నాయని నరసింహారెడ్డి. కొనసాగిద్దాం నరసింహారెడ్డి గారి ఆశయాలను. 1978లో జనతా పార్టీ నుంచి 60 మంది ఎమ్మెల్యేలు గెలిచింది. 60 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 57 మంది పార్టీ ఫిరాయించి మళ్ళా కాంగ్రెస్లో కలిసిపోయారు. కలవకుండా మిగిలిన ముగ్గురిలో నికార్స్గా నిలబడ్డ వాళ్ళలో ఒక్కడు మన నాయని నరసింహారెడ్డి. అది ఆయన చరిత్ర. అందుకనే నాయని నరసింహారెడ్డికి వాళ్ళు మనం నివాళులు అర్పిస్తున్నాం. అందుకనే ఇదే ముషీరాబాద్లో ముఠా గోపాలన్న కృషితో, కేటీఆర్ చొరవతో, కేసీఆర్ గారి విజన్తో ఓ అద్భుతమైన ఫ్లైఓవర్ నిర్మించింది కదా, ఇందిరా పార్క్ నుంచి ఎక్స్ రోడ్స్ దాకా, విద్యానగర్ దాకా. ఆ స్టీల్ ఫ్లైఓవర్కు మనం నాయని నరసింహారెడ్డి గారి పేరే పెట్టుకున్నాం. నాయని నరసింహారెడ్డి గారి పేరు పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టిన ఒక ఫ్లైఓవర్ లేదు. మనం కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేసుడు తప్ప కేటీఆర్ గారు చెప్పినట్టు కత్తెర జేబులు వేసుకొని తిరుగుతున్నాడు అంతే తప్ప ఆయన ఇవాళ హైదరాబాద్లో చేసిన ప్రగతి ఏం లేదు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరుగుతున్నది విధ్వంసమే తప్ప వికాసం కానీ ప్రగతి కానీ లేదు. కానీ వాళ్ళు ఒక విచిత్రమైన రాజకీయం చూస్తున్నాం. నగేష్ ముద్దిరాజు గారు వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. ఎంఎల్ శ్రీనివాస్ గారిని కూడా, శ్రీనివాస్ గారు విగ్రహాల రాజకీయం నడుపుతున్నాడు ఇవాళ. రేవంత్ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నాడు? విగ్రహాల రాజకీయం నడుపుతున్నాడు తెలంగాణలో. 6 గ్యారెంటీలు ఇస్తా అని అధికారంలోకి వచ్చిండు, అదేమో గాలి విడిచిపెట్టిండు, దాని ముచ్చట్టే లేదు. నిన్న ఒక ముసలమ్మ చెప్తుంది నాతో, భలే వ్యంగ్యంగా చెప్పింది ఆమె, బంగారం ధర ఎందుకు పెరిగిందో నీకు ఎరికేనా బిడ్డ అన్నది. నేనన్నా
బయట యుద్ధం జరుగుతున్నదట, మోడీ చెప్తున్నాడు యుద్ధం వల్ల పెరిగిందట అన్న. కాదు 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 అన్న. అయ్యో మరి ఎందుకు పెరిగింది? అయితే హోర్ముజ్ జలసంధిని ఆపేసిండ్రు, దాంతో మనకు ఆ పెట్రోల్ ధర పెరిగిపోయింది, విదేశీ మారక ద్రవ్యం మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది, బంగారం కొనే పరిస్థితి లేదు, బంగారం కొనొద్దంటుండు మోడీ, ఆ బంగారం రేట్ ఏమో పెరిగిపోయింది. అది కూడా కాదు బిడ్డ ఆమె. మరి ఎందుకు పెరిగింది అన్న అంటే ఆమె ఏం చెప్పింది తెలుసా? కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, అది తెలంగాణ ప్రజలందరికీ బంగారం ఇచ్చేది ఉన్నదని మొత్తం బంగారం రేవంత్ రెడ్డి కొనిపెట్టిండు, అందుకే బంగారం రేటు పెరిగింది అని చెప్పింది. మొత్తం బంగారం రేవంత్ రెడ్డి కొన్నాడు. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా నిర్వీర్యం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎంతో మానవత్వంతో ఆలోచించింది. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా ప్రతి ఇంటిని ఆదుకుండు పెద్ద కొడుకు తీరు, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. శాతగాని దినమొచ్చే బతుకెట్లా గడిపేదని రందిపడే ముసలోళ్లకు గుండె ధైర్యమిచ్చిండు, కాలు చెయ్యి వసతి లేక కష్టపడే వాళ్లకు ఊతమిచ్చి నిలబెట్టి ఊరటనిస్తున్నాడు, బీడీలు చేసేటోళ్ళ బాధ తెలుసుకున్నాడు, ఆధారం చూపించి ఆదుకుంటున్నాడు, ఆసరా పింఛని అండ నిలుస్తున్నాడు, అందుకనే పేద జనం గుండెల్లో కొలువున్నాడు, మానవతకు అని నేనే పాట రాసిన. కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇచ్చిందంటే పేద ఇంటి ఆడపిల్లల పెళ్లి చేయలేక అప్పుల పాలైపోయి కుటుంబాలు దివాలా తీయొద్దని చెప్పి దుఃఖం పాలు కావద్దని చెప్పి కళ్యాణ లక్ష్మి పెట్టాడు. ఇవాళ ఈ మానవుడు ఏమంటున్నాడు తెలుసా? పిల్లగాని ఇన్కమ్ సర్టిఫికెట్ బట్టి కళ్యాణ లక్ష్మి ఇస్తాడట. పిల్లకా ఇచ్చేది కళ్యాణ లక్ష్మి పిల్లగానిక? పిల్లగాని ఇన్కమ్ సర్టిఫికెట్ ఎందుకు? పేద ఆడపిల్ల కనుక కదా కళ్యాణ లక్ష్మి ఇస్తాం, కానీ వాళ్ళ పిల్లగాని ఇన్కమ్ సర్టిఫికెట్ చూస్తారట. కళ్యాణ లక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఇవాళ కోదరెడ్డి పోయి ఈఆర్సీ ముందట ఏం మాట్లాడుతున్నాడు? కరెంటు 3 గంటలు ఇస్తే చాలంటున్నాడు. ప్రజలకు కేసీఆర్ ఏ మేలు చేసిండో, ఏ ప్రయోజనాలు చేసిండో వాటన్నింటినీ కాలరాయటమే పనిగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. 3 గంటలు కరెంటు చాలట. కేసీఆర్ ఉన్న రోజులు 24 గంటలు కరెంటు, కన్ను రెప్ప వాల్చినంత కూడా కరెంటు పోలే. మనం హైదరాబాద్లో కూడా సుఖంగా ఉన్నాం. ఇవాళ ఏంది కరెంటు కోతలు ఉన్నాయా? కరెంటు కోతలు మన అనుభవంలోకి వచ్చినాయా? కేసీఆర్ పరిపాలనలోనేమో కరెంటు కోతలు లేవు, ఎడతెగని వరి కోతలు ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కరెంటు కోతలు. మా ఇంట్లో కరెంటు పోగానే మా కొడుకు పాట పాడతాడు, 3 రంగుల జెండా వట్టి సింగమోలే కదిలినాడు అని పాట మొదలుపెట్టు. ఇంకో వేరే వాళ్ళకి ఏమంటారు, బహుశా తొండలు ట్రాన్స్ఫార్మర్ ఎక్కినాయి కావచ్చు అంటారు, తొండలు హానిమూని చేసుకుంటున్నాయి కావచ్చు అని అంటారు. కరెంటు కోతలు, నీళ్లకు తిప్పలు. హైదరాబాద్లో నీళ్ళ తిప్పలే లేకుండా గోదావరి కృష్ణతోని అనుసంధానం చేసి ఒకప్పుడు ఇదే బోలక్పూర్లో కంటామినేటెడ్ వాటరు మంచినీళ్ళలో కలిస్తే అవి తాగి చచ్చిపోయింది. బహుశా 2009 ఆ ప్రాంతంలో అనుకుంటా 14 మంది చనిపోయింది ఇదే బోలక్పూర్లో. అటువంటి పరిస్థితి రావద్దని మంచినీటి సరఫరాను మంచిగా చేసి మిషన్ భగీరథ తెచ్చి గోదావరి కృష్ణా జలాలను అనుసంధానం చేసి హైదరాబాద్లో నీటి సమస్యనే లేకుండా చేసింది కేసీఆర్. ఇవాళ ఏం జరుగుతున్నది? మళ్ళా ట్యాంకర్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నాడు. 20 లీటర్ల వరకు ఫ్రీ సప్లై పెట్టింది కేసీఆర్. ప్రజలకు పైసలు పోయేటట్టు, ప్రజలకు మంచి జరిగేటట్టు, ప్రజల కొనుగోలు శక్తి పెరిగేటట్టు, ప్రజల ఆర్థిక స్థాయి పెరిగేటట్టు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేటట్టు ఏమేం చేసిండో అవన్నీ నిర్వీర్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు బంధును నిర్వీర్యం చేసిండు. రైతు బంధు అనేది కేసీఆర్ నిజాన్ని కరెంటును మంచిగా చేసి, చెరువులు మంచిగా చేసి, నదుల నుంచి నీళ్లు తెచ్చి చెరువులకు అనుసంధానం చేసి, ఇవన్నీ కాదు ఇంకేదో చేయాలని ఆయన ఆలోచించి అద్భుతమైన పథకం రైతు బంధు పథకాన్ని ఇచ్చింది. అది తేవడం వల్ల రైతులు అప్పులు పాలు కాకుండా అయింది.
ఆత్మహత్యల పాలు కాకుండా అయింది. దాన్ని నిర్వీర్యం చేసింది వాళ్ళది. ఎప్పుడు వస్తుందో రాదో ఏమైనా అయ్యేది తెలియదు. రైతు బంధు పథకాన్ని నిర్వీర్యం చేసింది. తను చెప్పింది ఒకటి, వాళ్ళ చేస్తున్నది ఒకటి. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండు, అడ్డగోలు హామీలు గంగల గలిపిండు, గారి గారి మాటలతో గత్తరలేపిండు, రోతముట్టె మాటలతో రోజులు గడిపిండు. మోకా దోస్తిరి తోకా చేస్తిరి, కళ్ళు మూసి తెరిచే వరకు మొత్తం దోస్తిరి, మాయా చేస్తిరి మత్పారిస్తిరి, అందమైన తెలంగాణ నాగం చేస్తిరి. తొండి చేసినరు కొడుక, మొండి చెయ్యి చూపినరు కొడుక, ఇందిరమ్మ రాజ్యమని కొడుక, నిన్ను నిండా ముంచినరు కొడుక. తొండి చేసినరు కొడుక, మొండి చెయ్యి చూపినరు కొడుక, ఇందిరమ్మ రాజ్యమని కొడుక, నిన్ను నిండా ముంచినరు కొడుక. గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దల తీసుకొస్తిరి. రాహుల్ గాంధీ వచ్చింది, ప్రియాంక గాంధీ వచ్చింది, ఇదే అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నిలబడి కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇస్తలేడు, మేము వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది? అదే నిరుద్యోగులు నోటిఫికేషన్ లేవి అని రోడ్ల మీదకి వస్తే, ప్లకార్డులు పట్టుకుంటే, నిలదీస్తే, ప్రశ్నిస్తే లైబ్రరీ లోపలికి పోయి ఎప్పుడు పోలీసులు సిటీ సెంటర్ లైబ్రరీలో అడుగు పెట్టలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సరస్వతమ్మ కాలి అందెల సవ్వడి వినిపించేటువంటి సిటీ సెంటర్ లైబ్రరీలోకి పోలీసులు చొరబడి నిరుద్యోగుల వీపును వాయగొట్టిరు, వాళ్ళ నెత్తురు కళ్ళ చూసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే, ఆ 50,000 ఉద్యోగాలనే తను ఇచ్చిన తన క్రెడిట్లో వేసుకొని అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ, మోసానికి అంగిలాగేస్తే రేవంత్ రెడ్డి, మోసానికి ఒక రూపం వస్తే రేవంత్ రెడ్డి, బాధ్యత లేని బలాదూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటువంటి ముఖ్యమంత్రికి చరిత్ర ఎప్పుడు చూడదు. రేవంత్ రెడ్డి పరిపాలన అనేది తెలంగాణ చరిత్రలో బ్లాక్ డేస్గా మిగిలిపోతున్నాయి, చీకటి రోజులుగా మిగిలిపోతాయి. బాండ్ పేపర్లు రాశారు, గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దల తీసుకొస్తిరి. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బాధ్యత మాదని బాసా చేస్తిరి. తల్లి తోడని పిల్లి తోడని బాండు పేపర్లు భలే రాస్తిరి. 100 రోజుల్లో అమలు చేస్తామని బొంకులాడితిరి, బొంద పెట్టితిరి. తుండి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుక, నన్ను కొల్లాగొడితిరి. ఇవాళ రైతులకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు, మహిళలకు ఇచ్చినందుకు పైసలు లేవు, విద్యార్థులకు పాపం ఫీజు బకాయి. కేసీఆర్ తాను అద్భుతమైన సంక్షేమ పథకాలు తేవడమే కాకుండా అంతకుముందు ముఖ్యమంత్రులు పెట్టిన ఏదైనా మంచి పథకం ఉంటే దాన్ని కొనసాగించేది తప్ప రద్దు చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ కొనసాగించింది, రద్దు చేయలేదు. కానీ ఇవాళ మాట్లాడితే వైఎస్కు పెద్ద ఏదో తనకేదో అభిమానం ఉన్నట్టు భక్తి ఉన్నట్టు మాట్లాడే రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రుల్ని నోటి నిండా కలిసే రేవంత్ రెడ్డి, ఒక్క తెలంగాణ నాయకుడిని కలవని రేవంత్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని మాట్లాడడానికి కూడా ఇష్టపడని రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వాళ్ళ పిల్లలకు 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, పిల్లల చదువులు అగమ్యగోచరం అవుతున్నాయి. చివరికి కాలేజీల వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే మీరు పిల్లల దగ్గర వసూలు చేసుకోండి అని చెప్పింది. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన కారణంగా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోగా ఆ పేద పిల్లలు బోలెడని ఫీజులు చెల్లించాల్సినటువంటి దుర్గతి పట్టింది. అట్లా ఇవాళ అటు 6 గ్యారెంటీలేమో ఆవిరి చేసి, ఇంకోవైపు ఏం చేస్తున్నాడంటే ఈ విగ్రహాల రాజకీయం నడుపుతున్నాడు. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి, నిజానికి రేవంత్ రెడ్డి పెట్టదలుచుకుంది, ప్రతిష్ఠించదలుచుకుంది ఎన్టీ రామారావును కాదు, ఎన్టీ రామారావును ముందట పెట్టి చంద్రబాబు నాయుడిని ప్రతిష్ఠించదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో. ఆయనకు హక్కు ముక్త, చంద్రబాబు నాయుడుకు నిద్ర పడతలేదు.
హైదరాబాద్ తన పట్టులోంచి జారిపోయిందని చెప్పి అంటే ఆయన మొత్తమే కూర్చుతాం. రేవంత్ రెడ్డి అట్లా చేస్తున్నాడు, ఇవాళ గుంజి చూస్తున్నాడు. ఒక్కొక్క మొదట రాగానే తెలంగాణ తల్లిని మార్చి పారేసింది. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉన్నది. బతుకమ్మ ఉంటే ఓర్వలే రేవంత్ రెడ్డి. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా. హలో. బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై తీసే నా తెలంగాణ నా తెలంగాణ, జండి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగల ఉత్సాహమే పోయింది. ప్రభుత్వం చేసే ఆ వసతులు పోయినాయి, చెరువుల దగ్గర ఏర్పాట్లు లేవు, బతుకమ్మ పండుగ వైభవమే పొడగొట్టిండు. చివరికి తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మని తీసేసిండు. తెలంగాణ తల్లి మెడలనట నగలు ఉండొద్దట. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు నగలు వేసుకుంటలేరా? వాళ్ళు వైభవంగా ఉండొచ్చు, కానీ తెలంగాణ తల్లి మాత్రం పేదగా ఉండనట. ఆమెకు వడ్డాణం ఉండొద్దట. వడ్డాణం ఉంటే రాచరిక మహిళలాగా ఉందట. మనం బతుకమ్మ పాటలు వాడతాం ఏమని? ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ. గజ్జల వడ్డాణం గౌరమ్మకున్నదని పాట పాడుకుంటాం, తెలంగాణ తల్లికి వడ్డాణం ఉండద్దా? ఈ దుర్మార్గుడు తెలంగాణ తల్లికి నగలు ఉండొద్దు అన్నాడు, తెలంగాణ తల్లిని మార్చేసింది. ఎందుకంటే తెలంగాణ తల్లిని తీసేయడం అంటే తెలంగాణ ఆత్మను తీసేయడం, తెలంగాణ తల్లి పట్ల మనకున్న ఆ ప్రేమాభిమానాన్ని దెబ్బతీయడం, మెల్లమెల్లగా మన లోపల ఉన్న తెలంగాణ భావనను, తెలంగాణ స్పృహను చంపేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నారు భయ్? అరే ఇక్కడ ఎందుకంత గొడవ? కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతీస్తున్నారు అప్పటి మీరు. అంతేకాదు, మనకు జై తెలంగాణ అంటే ఒళ్ళ ఇట్లా నెత్తురు పోటెక్కుతుంది మన నరాలలో. జై తెలంగాణ అనే నినాదం వింటేనే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో జై తెలంగాణ అనే నినాదమే నిషేధం అయిపోయింది. రేవంత్ రెడ్డి నోట మీరు జై తెలంగాణ వింటున్నారా? లేదు. బట్టి విక్రమార్క జై తెలంగాణ అంటాడా? అన్నాడు. శ్రీధర్ బాబు జై తెలంగాణ అంటున్నాడా? అంటలేడు. ఎవరు జై తెలంగాణ నిషేధం చేసింది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో. మన భూమికి మనం చేయనొద్దా? ఒకవైపు ఏమో ఆ పాటలో ఉంది, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లిని రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ. మనందరం ఆ జై తెలంగాణ అంటుంటేనే మనకు ఒక ఆవేశం. మనందరం ఆ పాట పాడినాడు రేవంత్ రెడ్డి వాళ్ళే, ఆ పాట మనం పాడినాడు రేవంత్ రెడ్డి వాళ్ళే, మనతో కలిసి రాలే. చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద వైఖరేందో చెప్పాలి, ఆయన నిలదీయండి అని కోదండరాం పిలిపిస్తే ఆయన అడగడానికి తెలంగాణ వాదులు పోతే వాళ్ళని చంపేస్తానని రైఫిల్ పట్టుకొని వచ్చినవాడు రేవంత్ రెడ్డి. ఆయన వాళ్ళ జై తెలంగాణ నినాదాన్ని నిషేధం చేసిండు. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి పూలు పెట్టాడు. నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్.
ఆ అమరులకు ఒక దండ వేయడు, ఆ అమరులకు నివాళులు అర్పించాడు. ఇవాళ బీజేపీ రేవంత్ రెడ్డి వీళ్ళు విలాఖతై బీఆర్ఎస్ కథం చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారు. బీజేపీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నదా? కనబడుతుందా మనకు? హైడ్రా పేరిట ఇండ్లు కూలుస్తుంటే బీజేపీ పోరాటం చేస్తుందా? లేదు. ఇవాళ అక్కడ రైతులకు ధాన్యం కొనుగోలు చేయకుంటే బరి మీద నిలబడి పోరాడుతున్నది బీఆర్ఎస్ తప్ప బీజేపీ పోరాటం చేస్తున్నదా? పైగా మొన్న మోడీ ఏమంటున్నాడు? అదేదో సినిమాల బ్రహ్మానందం అంటాడు చూడు, మేము ఎక్కడికో తీసుకువెళ్ళాలనుకుంటాం, మీరు అక్కడికి రారు అని. అట్లా అంటున్నాడు రేవంత్ రెడ్డితోని. ముజ్సే జుడో, నువ్వు గొప్పవాడి కావాలంటే, నువ్వు అనుకున్న స్థానానికి చేరాలంటే ముజ్సే జుడో అని మాట్లాడుతున్నాడు. మొన్న మోడీ హైదరాబాద్కి వస్తే తెలంగాణ నాయకులు కలగలే, తెలంగాణ సమస్యల మీద మాట్లాడలే. ఎవరిని కలిసిండు ఆయన? చంద్రబాబు నాయుడు కలిసిండు, పవన్ కళ్యాణ్ కలిసిండు, కానీ తెలంగాణ నాయకులు కలవలే. ఏం జరుగుతుంది తెలంగాణలో? అక్కడ ముఖ్యమంత్రులు ఇక్కడే ఉంటారు, వాళ్ళు ఇక్కడే ఉంటారట, పెట్టుబడులు ఆంధ్రాకి రావాలంట. ముఖ్యమంత్రి ఉండడట కానీ ఆంధ్రాకి పెట్టుబడులు రావాలంట. ఇవాళ ఈయన ఉన్న సిటీని నాశనం చేసుకుంటూ ఫ్యూచర్ సిటీని కట్టుకుంటూ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి రోడ్డు అట. ఉన్న సిటీ నాశనం. ఉన్న సిటీలో మనం ఎంత అభివృద్ధి చేస్తాం? ఇదే బోలపూర్ డ్రైనేజీని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం హైదరాబాద్, మంచినీళ్ళు ఫ్రీగా ఇచ్చినాం. ఇవాళ ఈ మానవుడు వచ్చిన తర్వాత చేస్తున్నది మీద హైడ్రా పేరిట విధ్వంసం తప్ప దాని మీద వీళ్ళు మాట్లాడరు. మొన్న మోడీ వచ్చినట్టే ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలే. కనుక మిత్రులారా, తెలంగాణ భావనను చంపేసే కుట్ర జరుగుతున్నది. అవసరమైతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్ర నడుస్తున్నది, డ్యూటీ చేసే కుట్ర నడుస్తున్నది. మొత్తానికి హైదరాబాద్ను మనకు కాకుండా చేసే కుట్ర నడుస్తున్నది. హైదరాబాద్ను తెలంగాణ వాళ్ళ పట్టులో ఉండొద్దు, తెలంగాణ వాళ్లకు మార్కెట్గా, తెలంగాణ వాళ్ళ వనరుగా, తెలంగాణకు బతుకు తెరువిచ్చే నగరంగా హైదరాబాద్ ఉండకుండా చేసే కుట్ర నడుస్తున్నది.